ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. 3 బృందాలుగా విడిపోయిన పోలీస్ అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. అవసరమైతే మళ్లీ దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. 124 మందిని అరెస్ట్ చేశారు. నర్సరావుపేట, మాచర్ల పరిధిలో పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అల్లర్లలో మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 1152 మంది పరారీలో ఉన్నారు. తాడిపత్రిలో 636 మంది, పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 47 మంది పరారీలో ఉన్నట్టు గుర్తించింది సిట్. ఆయా జిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ మరోసారి తాడిపత్రికి సిట్ బృందం వెళ్లనుంది. పోలింగ్ తర్వాత ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో పురోగతిపై ఆరా తీయనుంది. తాడిపత్రిలో అల్లర్లలో 728 మంది పాల్గొన్నట్టు ఇప్పటికే గుర్తించింది సిట్. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తం 636 మంది పరారీలో ఉన్నట్టు తేల్చింది సిట్. ఇప్పటివరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించారని, మరో 332 మందిని గుర్తించాల్సి ఉందని చెప్పింది. టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. అజ్ఞాతంలో ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు నివేదికలో స్పష్టం చేసింది సిట్. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం కౌంటింగ్లో మరో రిపోర్ట్ ఇవ్వనుంది.